నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కుజుడు అష్టమంలో పాపిగా ఉన్నట్లయితే కలత్ర దోషం అన్నది ఏర్పడుతుంది అన్నది మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇవి ఏ లగ్నాలకి కుజుడు వలన దోషం ఉండదు అన్నది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అవి ఏ లగ్నాలండి? గురుపాలిత లగ్నాలకి సప్తమంలో గాని అష్టమంలో గాని కుజుడు ఉన్నా లేదా చూసిన వారికి కలత్ర దోషం అన్నది లేదు. శనిపాలిత లగ్నాలకి కూడా వారు పుట్టినప్పుడు శుక్ర మహాదశ అంత్య టైంలో అంటే 2 to 3 years లోపులో పుట్టినట్లయినా లేదా సూర్య మహాదశలో గాని చంద్ర మహాదశలో గాని పుట్టిన వారికి వివాహ సమయానికి కుజ మహాదశ అయిపోతుంది కాబట్టి వారికి కూడా కుజుడి యొక్క దోషము ఉండదు అన్నది కూడా తెలుసుకున్నాము. ఇంకా మూడో కండిషను, కుజుడు సప్తమం గాని అష్టమం గాని వారికి కడ పాదాలలో ఉన్నట్లయితే అది చాలా బలహీనంగా ఉండటం అన్నది జరుగుతుంది. అలాగే శుభగ్రహాలకి కుజుడు దొరికి మరియు కుజుడి యొక్క 2 గ్రహాలు దొరికినట్లయినా సరే కుజుడి యొక్క దోషం అన్నది శనిపాలిత లగ్నాలకి జరగదు అన్నది కూడా తెలుసుకున్నాము. అలాగే శనిపాలిత లగ్నాలకి కుజుడు 7ని గాని 8ని గాని ఉండటం గాని చూడటం గాని జరగకపోతే వారికి కూడా ఈ కుజుడు వలన కలిగేటువంటి కలత్ర దోషం అన్నది ఉండదు అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ కండిషన్లన్నీ క్రాస్ చేసుకుని శనిపాలిత లగ్నాలకి ఈ కుజుడు సప్తమంలో గాని అష్టమంలో గాని ఉండటం గాని లేదా చూడటం గాని జరిగితే ఏం చెయ్యాలి, వారికి ఏ విధంగా రెక్టిఫికేషన్ అన్నది చెయ్యాలి అన్నది మనం ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ వీడియోలు చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణము, ఎవరైతే ఇవి అపోహలు పడుతూ ఉంటుంటారో వారికి సరైనటువంటి దిక్సూచి అంటే మార్గాన్ని ఏర్పరచడానికే నేను ఈ వీడియోని చెప్పడం జరుగుతుందండి. ఇది మా గురువు గారు ద్వారా మేము ఈ యూట్యూబ్లో ఇది చెప్పడం అన్నది జరుగుతుంది. ఇది మా గురువు గారి యొక్క ఆశీస్సుల ద్వారానే మేము చెప్పడం అన్నది జరుగుతుందండి. మరి ఆ విషయాలు ఏంటి అన్నది తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. మనం ఒక ఉదాహరణ తీసుకుందామండి. మనం శనిపాలిత లగ్నాలకే 7వ స్థానంలో గాని 8వ స్థానంలో గాని కుజుడు ఉన్నా చూసినా, అది చిన్నప్పుడు వారికి కుజ మహాదశ అవ్వకపోయినా కుజుడు బలంగా ఉన్నా అప్పుడు మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అని మనం చెప్పడం జరిగింది. ఉదాహరణకి వృషభ లగ్నం తీసుకుందామండి. వృషభ లగ్నానికి సప్తమములో కుజుడు ఉన్నాడు అంటే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో ఉండటము, దాని వలన వీరికి వివాహము కానివ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సప్తమంలో ఉండొచ్చండి, అష్టమంలో ఉండొచ్చండి, ఎందులో అయినా ఉండొచ్చు. సప్తమంలో గాని అష్టమంలో గాని ఎందులో ఉన్నా సరే వివాహాన్ని కానివ్వడు. లేదా వివాహం జరిగిన వారు చాలా సుఖ సంతోషాలతో ఉండకుండా భావ విభేదాలతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇటువంటి వారికి అంటే ఈ కండిషన్లన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అంటే ఈ శనిపాలిత లగ్నాల్లో ఈ కండిషన్లన్నీ ఫెయిల్ అయిపోయి ఈ విధంగా బలంగా ఉంది. ఆ కుజుడు 6 డిగ్రీల 40 నిమిషాలు లోపులోనే ఉన్నట్లయితే చాలా బలంగా ఉంటాడు. అలా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది. సో ఇలా ఉన్నట్లయితే వారికి వివాహం కాదా? వివాహం చేయాలంటే ఏ విధంగా చేయాలి? సో ఇలాంటి వారికి గురుపాలిత లగ్నాలలో ఉండేటువంటి ఆపోజిట్ అంటే వధువు అయితే వరుడు, వరుడైతే వధువు ఆపోజిట్ లో గురుపాలిత లగ్నాలలో ఉండే వారికి మ్యాచ్ చేసుకోవలసి ఉంటుంది. ఆ మ్యాచ్ అన్నది ఎలా చేయాలండి?
గురుపాలిత లగ్నాలు సపోజ్ మేష లగ్నమే తీసుకోండి. మేష లగ్నానికి కుజుడు శుభుడు, వారికి సప్తమము తులవుతుంది, అష్టమము వృచ్చికం అవుతుంది. సో వారికి కుజుడు సప్తమంలో గాని అష్టమంలో గాని ఉన్నా లేదా చూసినా అటువంటి వారికి ఈ వృషభ లగ్నంలో ఉన్నటువంటి సప్తమ అష్టమంలో ఉన్న కుజుడు వారికి మ్యాచ్ చేసినట్లయితే అప్పుడు వారిద్దరికి పెళ్ళి అవడానికి లేదా అలాంటి భావ విభేదాలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ భావ విభేదాలు వచ్చినప్పటికీ రెండో వారు ఒకరు రైజ్ అయినప్పటికీ రెండో వారు సైలెంట్ గా ఉండటం వలన అది కంటిన్యూగా అంటే బ్రేక్ అవ్వకుండా కంటిన్యూగా నడవడానికి ఆస్కారము ఉంటుంది. అంతే తప్పితే వారు కూడా శనిపాలిత లగ్నాలలో అయ్యి వారికి కూడా సప్తమాన్ని అష్టమంలో కుజుడు చూసినా లేదా వారు గురుపాలిత లగ్నాలు అయినప్పటికీ వారికి పాపగ్రహాలైనటువంటి శనిపాలిత గ్రహాలు సప్తమంలోనూ అష్టమంలో ఉండినట్లయితే వారికి వీరికి మ్యాచ్ చేసినట్లయితే ఒకళ్ళు రైజ్ అయితే రెండో వాళ్ళు సైలెంట్ అవ్వరు, రెండో వాళ్ళు కూడా రైజ్ అయిపోతూ ఉంటుంటారు. సో అలాంటి వారికి చాలా ఇమీడియట్ గా బ్రేక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో వివాహం చేసేటప్పుడు అంటే వివాహ పొంతన చూసేటప్పుడు ఇవి చాలా ముఖ్యంగా గమనించుకోవలసి ఉంటుంది. అలా గమనించుకోకుండా లేదా ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి గ్రంథాలు లేదా ఆ గ్రంథాలని చదివినటువంటి జ్యోతిష్యులు లేదా ఈ పాయింట్లు పట్టుకుని చెప్పేవారు ఇటువంటి వారు దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే ఎన్నో అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వివాహం అన్నది లైఫ్ కి ఒకసారే అది జరిగితేనే మంచిగా ఉంటుంది. రెండోసారి జరగాలి అని అనుకున్న చాలా భయపడటం అన్నది జరుగుతుంది, లేదా దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం అన్నది కూడా జరుగుతుంది. సో వివాహం అన్నది చాలా ముఖ్యమైనటువంటి రోల్ అండి. కాబట్టి అటువంటి పొంతన చూసుకునేటప్పుడు సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళే చూసినట్లయితేనే వారికి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పగలిగినట్లయితేనే అది శుభకరంగా వాళ్ళిద్దరికి ఉంటుంది. తప్పితే లేకపోయినట్లయితే అనవసరమైనటువంటి అవమానాలు భావ విభేదాలు జరిగి అది తీవ్రమైనటువంటి అపశృతుల్ని దారి తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ వృషభ లగ్నం అండి, ఏ శనిపాలిత లగ్నాలు తీసుకున్నా సరే ఆ విధంగానే ఉంటుంది. ఉదాహరణకి మనం మిథున లగ్నం తీసుకున్నాం. మిథున లగ్నానికి అష్టమంలో కుజుడు ఉన్నాడు అంటే అష్టమంలో కుజుడు అన్నట్లయితే మకరం అవుతుంది. కుజుడికి మకరము చాలా ఉచ్చ స్థానము. ఇల్లి కాదు పెళ్ళి అయినా సరే ప్రమాదాలు జరిగి చనిపోవడానికి లేదా పెద్ద పెద్ద అపశృతులు అంటే పెద్ద నేరస్తులుగా అవడానికి జైలు జీవితం గడపడానికి అనేక రకములైనటువంటి అశుభ కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ గా చూసుకోవలసి ఉంటుందండి. అలా చూసుకోకుండా చేసినట్లయితే ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.